ఈ సమయం ఇచ్చినటువంటి యాంకర్స్‌కి నా వందనాలు. నేను బిగినర్స్ గ్రూప్ పిల్లలకి టీచర్‌గా చేశాను. ఈ గ్రూప్‌కి ఒక టీచరే గాదు, ఒక ముగ్గురు టీచర్స్ వర్క్ చేసాము. ఫస్ట్ ప్రణీత, మాధురి అక్క, నేను ముగ్గురం కూడా వీళ్ళని డీల్ చేసాము. బాగా సహకరించారు పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని సమయానికి సిద్ధపరిచి బిడ్డల్ని ఇక్కడికి పంపించినందుకు మీకు అందరికి వందనాలు. ఈ సంవత్సరం మేము ఒక మంచి మా టీమ్ నేమ్ ఏంటంటే హానరబుల్ వెజల్. వెజల్ అంటే ఒక పాత్ర గురించి మేము నేర్చుకున్నాము. మనం ఎలాంటి పాత్రలైనా సరే ఆయన చేతిలో ఉంచినప్పుడు ఆయన మనల్ని మంచిగా సిద్ధపరుస్తాడని మేమైతే ఒక మంచి నీతిని నేర్చుకొని ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నాము. మనం ఏ విధంగా ఉన్నా సరే ఆయన చేతిలోకి మేము వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని చాలా మంచిగా సిద్ధపరుస్తాడని, ఎన్నో ఆశీర్వాదాలు కూడా మేము పొందుకుంటున్నామని నేను నమ్ముతున్నాను. మాకు సహకరించినటువంటి సంఘస్థులకు, సంఘ పెద్దలకు, అలాగే వాలంటీర్స్‌కి, మాకు సహకరించినటువంటి స్పాన్సర్స్ కుటుంబాలకి అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ప్రత్యక్షంగా అయితేనేమి, పరోక్షంగా మాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా బిగినర్స్ గ్రూప్ నుంచి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడా సంఘం తరపు నుంచి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎంతోమంది మాకు చాలా సహకరించారు. బిడ్డలు, యవ్వన బిడ్డలైతే చాలా సహకరించేవాళ్ళు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చిన్న బిడ్డలను కనిపెట్టుకొని ఇక్కడే ఉండేవారు. దేవుడైతే ఇంకా చాలా అద్భుతంగా భయంకరమైన ఎండల్లో ఇంతకుముందు మేము చాలా వీబీఎస్ జరుపుకునేవాళ్ళం. చిన్న బిడ్డలు బాగా అలసిపోయేవారు. కానీ ఈ సంవత్సరం యేసీ మాకు ఎంతో మంచిగా చల్లటి వాతావరణంలో చేరి మేము దేవుని స్తుతించుకునే యోగ్యతని దేవుడు మాకు అనుగ్రహించాడు. మనకి, మన సంఘానికి అనుగ్రహించినందుకు ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా వచ్చేసి మాకు సహకరించిన సంఘ పెద్దలకి మరి ముఖ్యంగా హృదయపూర్వక వందనాలు. కుటుంబాలకైతేనేమి, తల్లిదండ్రులకి మరి ముఖ్యంగా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో చక్కగా బిడ్డల్ని ఉదయాన్నే సిద్ధపరిచి, వారికి ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా వాళ్ళు సిద్ధపరిచి తల్లిదండ్రులు బిడ్డల్ని పంపించినందుకు వందనాలు. వారు వ్యర్థంగా పోకుండా దేవుడు వారికి అనేకమైన ఆశీర్వాదాలు, మంచి నీతి ఉండే వాక్యాలు వారు నేర్చుకున్నారని మేము నమ్ముతున్నాము. మేము కూడా వారి దగ్గర చాలా ఎంజాయ్ చేసాము. బిడ్డలు చిన్న బిడ్డలైనప్పటికీ కూడా మేము చెప్పిన ప్రతి ఒక్క మాటకి కూడా వాళ్ళు లోబడేవారు. మన బిడ్డలైతే చాలా విధేయత కలిగిన బిడ్డలు. మేము ఏది చెప్పినప్పటికీ కూడా బిడ్డలు ఎప్పుడు